హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మయూన్ కనక. టుడే టాపిక్ ఏంటంటే వన్ పర్సన్ ఇలా అడిగారు, బ్రదర్ 2018లో నేను జాయిన్ అయ్యాను. సమ్ సిచ్యువేషన్ వల్ల ఫస్ట్ సెమిస్టర్ నేను రాసి నేను డిస్కంటిన్యూ చేశాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. ఇప్పుడు రాసే ఛాన్స్ ఉందా అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే మీరు 2018లో రిజిస్ట్రేషన్ చేశారు, ఓకేనా. 2017 నుంచి 2022 వరకు ఓల్డ్ బ్యాచెస్ ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. ఏంటంటే 2018 బ్యాచ్, 2017, 2018, 2022 బ్యాచ్ వాళ్ళకి ఎవరైనా పర్లేదు, 2018 బ్యాచ్ అంటున్నారు కాబట్టి అప్పుడు మీరు జాయిన్ అయ్యి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసి డిస్కంటిన్యూ చేసాము అనేసి అంటున్నారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఏంటంటే 2018లో జాయిన్ అయ్యారంటే మీకు 5 years ఉంటుంది, ఓకేనా. ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ తీసుకున్నారంటే 5 years వెలిడిటీ ఉంటుంది, ఓకేనా. ఆ గ్యాప్లో మీరు రాయకపోయినా మీ అడ్మిషన్ నెంబర్ మీకు ఐడియా ఉంటే ఏం చేయండి అంటే ట్యూషన్ ఫీ కట్టండి, మీరు అలా అవుతారు. ప్రజెంట్ 3rd సెమిస్టర్ అలాగే 5th సెమిస్టర్ రిజిస్ట్రేషన్ నడుపుతుంది, ఓకేనా. ట్యూషన్ ఫీ ఓకే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉంది. మీరు ఆ ట్యూషన్ ఫీ పే చేసి ఇప్పుడు 3rd సెమిస్టర్ అలాగే 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వస్తాయి కదా, దాంట్లో మీరు ట్యూషన్ ఫీ చేశాక నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ కట్టండి. ఎగ్జామ్ ఫీ కట్టాక ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాసాక ఏంటంటే ఓకే మిగతా సబ్జెక్ట్స్ మిగతా సెమిస్టర్స్ అనేసి అంటే మిగతా సెమిస్టర్ వదిలేయండి, అది నేను చెప్తాను, సెకండ్ పాయింట్లో చెప్తాను. ఏంటంటే ఇప్పుడు 3rd సెమిస్టర్ 5th సెమిస్టర్ ప్రిపేర్ అయ్యి రాసే ప్రయత్నం చేయండి. ఇంకోసారి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకా ఫస్ట్ సెమిస్టర్ రాశారు, బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, 3rd సెమిస్టర్, 4th సెమిస్టర్, 5th సెమిస్టర్ ఎవరైనా పర్లేదు. అలా ఉన్నాయన్న వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ సెమిస్టర్స్ మీరు ఒకసారి ట్యూషన్ ఫీ కట్టారంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏం చేస్తారంటే నెక్స్ట్ సెమిస్టర్ 3rd అని 4th, 5th ఉంది ప్రజెంట్. ట్యూషన్ ఫీ కడుతూ మీరు ఎగ్జామ్ ఫీ కట్టండి. ఫస్ట్ నుండి 5th సెమిస్టర్ వరకు రాయొచ్చు. ఇంకో అపోహ ఏంటంటే 2017లో 2018లో కట్ట కదా బ్రదర్, ఏంటంటే ఇప్పుడు వెలిడిటీ అయిపోయింది అనేసి అంటున్నారు కదా. అలా లేదు. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అదేం లేదు, ఏంటంటే రీఅడ్మిషన్ అదేం ప్రాసెస్ లేదు. ఏంటంటే మీరు ఇంతకుముందు రాయని సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ లాగా ఉంటాయి, వాటిని ఎగ్జామ్ ఫీ ఆన్లైన్ ఫీ పే చేసి మీరు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, అంతే. ఎప్పుడైనా క్లియర్ చేయొచ్చు, రీఅడ్మిషన్ అనేసి ఏముండదు, ఓకేనా. మీరు ఒకసారి ట్యూషన్ ఫీ కడుతున్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వీళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేసి అలా కన్జ్యూమ్ చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటున్నారు. అయితే ఏంటంటే ఏం చేయండి అంటే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ ఏముందో దాన్ని చూసి మీరు కట్టండి. మీకు అడ్మిషన్ నెంబర్ ఐడియా ఉంటే ఏం చేయండి అంటే అడ్మిషన్ నెంబర్తో ట్యూషన్ ఫీ కట్టండి. ఏ ఇయర్లో ఉన్న ప్రజెంట్ ఏ ఇయర్లో నోటిఫికేషన్ వచ్చింది ఏది అనేసి చూడండి. చూసి మీరు ఆన్లైన్ ఫీ చేయండి, ట్యూషన్ ఫీ కట్టండి. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కోసం నోటిఫికేషన్ వచ్చిన దాన్ని కట్టేయండి. కట్టేసి ప్రజెంట్ 3rd, 5th ఉంది, ఓకేనా. అలాగే 2nd, 3rd, ఓకేనా. అలాగే 4th, 5th ఉన్నాయి అనుకో, రాయండి. ఏంటంటే మిగతా అవి ఇప్పుడు ప్రజెంట్ 17 బ్యాచ్ అంటున్నారు, 24 వరకు ఛాన్స్, ఓకేనా. ఇప్పుడు 3rd ఉన్న 5th క్లియర్ చేయండి. క్లియర్ చేశాక ఏం చేయండి అంటే నెక్స్ట్ టైం ట్యూషన్ ఫీ కట్టేసి ఫస్ట్ నుండి ఇంకా 4th వరకు మీరు రాసే ట్రై చేయండి, ఓకేనా. ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ తర్వాత ఈ 3rd సెమిస్టర్ 5th సెమిస్టర్ రాశాక మళ్ళీ 2024లో ఎండింగ్లో ఏంటంటే మళ్ళీ రీఅడ్మిషన్ అని అడుగుతుంది కదా బ్రదర్ అని అంటారు, ఓకేనా. ఇది సెకండ్ పాయింట్. ఏంటంటే అలా అదేం ఉండదు బ్రదర్, ఓకేనా. మీరు ఒకసారి ట్యూషన్ ఫీ ఎగ్జామ్ అలా కడుతున్నారంటే మీరు ప్లాట్ఫామ్లో కంటిన్యూ చేస్తున్నారు అనేసి అర్థం, ఓకేనా. దానికోసం మళ్ళీ మీరు రీఅడ్మిషన్ ఇవన్నీ అదేం లేదు. ఏంటంటే మీరు ఇంతకుముందు రాయంది ఇంకా సెమిస్టర్ ఒక 2nd సెమిస్టర్, 3rd సెమిస్టర్, అలాగే 4th సెమిస్టర్, 5th సెమిస్టర్ మీరు రాయలేదు, ఫస్ట్ సెమిస్టరే రాశారు, ఓకేనా. అవన్నీ అపోహలు వదిలేయండి, పర్లేదు, ఓకేనా. ట్యూషన్ ఫీ కట్టండి, ఎగ్జామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఎగ్జామ్స్ రాయండి. మిగతావి ఏం చేస్తారంటే బ్యాక్లాగ్స్ లాగా ఉంటాయి, అవి కట్టేసి రాయండి, క్లియర్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు బెస్ట్ స్ట్రిప్ చెప్తాను. ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రసాద్ సిరీస్ టెస్ట్ పేపర్స్ ఫాలో అవ్వండి, ఈజీగా పాస్ అవ్వడానికి ట్రై చేస్తారు, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఓకేనా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టాపిక్ వల్ల మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.